లేదు రవి, ధైర్యంగా ఉంటావు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. కొంచెం బాబు. అక్క, నేను తిరిగి వస్తాను. రవి, చేరా 4 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదట? లే, ఎందుకు వెళ్ళలేదు చెప్పరా? నిజం చెప్పు. నిన్ను ఎందుకు వెళ్ళలేదు చెప్పరా? నీకేమైనా మర్చిపోయిందా? లేకపోతే చూడు మధు, వీడి మీద నిన్ను ఆశలు పెట్టుకుంటే వీడిలా తయారవుతున్నాడు. గిరిజ, నువ్వు బాధపడు. రవితో నేను మాట్లాడతా. నువ్వు వెళ్ళు. రవి, నీకు ఒంట్లో బాగుంటం లేదా? ఏమో, నాకు తెలీదు. ఆయాసం వస్తుంది, ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఎక్కువ నడవలేకపోతున్నాను. స్కూల్లో బోల్డ్ మెట్లు ఎక్కి దిగాలి. ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది. అలాగా, సరే, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. ఇదిగో. మధు, డాక్టర్ ఏం చెప్పారు? ఏం లేదు, నువ్వేం కంగారు పడుకో. మొదట కాసిన మంచిని తీసుకురా. రవి, నువ్వు వెళ్ళి పడుకో. గిరిజ, నువ్వు చాలా ధైర్యం కలదానివి కదూ. అందుకని దేవుడు నీకు చిన్న పరీక్ష పెట్టాడు. రవికి గుండె జబ్బు. హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాలన్న డాక్టర్. ఆపరేషన్? అవును, చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు. అందుకేనేమో రవి స్కూల్కి వెళ్ళలేకపోయింది. అది తెలియక పాపిస్తే దాన్ని వాడిని కొట్టి తిట్టి నానా హింస పెట్టాను. కొడుక గిరిజ, నీకు విషయం తెలియదుగా. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు. ఆపరేషన్కి ఎంత అవుతుందో? సుమారు 4,000 కావచ్చున్నట. 4,000? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మధు? పోనీ సీతారామయ్య గారిని అడుగు. నేను కూడా అప్పటికైనా దొరుకుతామని ప్రయత్నిస్తాను. ఏమిటిది గిరిజ? మధు, ఈ ప్రకటన చూడు. ఎవరో వికలాంగుడు ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేయమని ప్రకటన చేశాడు. మనం కూడా ప్రకటన చేస్తే 2,000 పోగు చేశాను. ఇంకా 2,000 కావాలి. మన అదృష్టం బాగుంటే ఏ ధర్మాత్ముడికైనా దయగలగచ్చు. ట్రై యువర్ లక్. ప్రయత్నించుడు. గిరిజ, మీరా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కులాసాగానే ఉంది.
రవి ఎక్కడ? ఆపరేషన్ చేస్తున్నారు. బాబు గారు, మాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. వాడికి నేను, నాకు రవి. మీ ఇద్దరికి నేనున్నానమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. బాబు గారు, ఊరుకోమ్మా. నర్స్, ఆపరేషన్ సక్సెస్. బాబు గారు, బాబు గారు. బాబు గారు, ఇప్పుడు బ్రతికింది వాడు కాదు, నేను బాబు గారు, నేను. ఆ కనకదుర్గ నీకెప్పుడు అన్యాయం చేయదమ్మా, అన్యాయం చేయదు. నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. లేవద్దు లేవద్దు, పడు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఉల్లాసగానే ఉందండి. డాక్టర్ పర్మిషన్ ఇస్తే లేచి పరిగెత్తాలనుంది. 4 రోజులు డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. వెరీ గుడ్. బాబు గారు, మీరు చేసిన సహాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో. రుణాలు, బాకీలు, జమా ఖర్చులు అన్ని తర్వాత. ముందు ఈ 4 రోజుల్లో నువ్వు ఏమేమి చూడాలనుకున్నావన్నీ చూసి కారు పంపిస్తాను. తాతగారు, అక్కకి ఏవి చూడాలని ఉండదు, ఒక్కతన్ని తప్ప. ఎవరతను? నా ఆపరేషన్ కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయమే చేయకపోతే నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు, నేను బ్రతికేవాడిని కాదు. అయితే ఆ దయామేని కలుసుకోవాలంటావు అంతేగా? అదెంత పని. ఆయన అడ్రస్ ఉందా? అడ్రస్ ఇవ్వలేదు బాబు గారు. డ్రాఫ్ట్ తో పాటు రాసిన ఉత్తరం ఉంది. మీకు తెలుసా బాబు గారు? తెలియపోతే తెలుసుకుంటామమ్మా. ఊరంతా గాలించైనా సరే పట్టేస్తాను, ఏం పర్వాలేదు. వచ్చారు. నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. రామ్మా, రా బాబు, అలా కూర్చోండి. ఇంకా బయలుదేరలా? ఇంకా ఎంతసేపు? అవతల గెస్ట్ వచ్చి కూర్చున్నారు. త్వరగా బయలుదేరు. ఇదిగో బయలుదేరి వస్తున్నాను రా. బయలుదేరు. బాబు గారు, అమ్మా, చంద్రశేఖరం గారు జాడేమైనా తెలిసిందా? అదే చెప్పడం మర్చిపోయాను. తీరా విచారిస్తే అతను ఎవరో కాదు, మా దగ్గర బంధువేనమ్మా. అలాగా? తాతగారు, ఆయన ఎలా ఉంటారండి? ఆయన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. బట్టతల, ఉన్న కాసిన వెంట్రుకలకి నల్ల రంగు వేస్తాడు. పొట్ట పెట్టదే, ఎప్పుడు నల్లకొట్టు వేసుకుంటాడు. అయ్యయ్యో, నేనేదో పొడిచైనా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను. రవి, మనకు కావాల్సిన ఆయన రూపం కాదు, గుణం. ఆయన అడ్రస్? అడ్రస్ ఎందుకు? ఇక్కడ భోజనానికి వస్తాడుగా, మనిషినే చూద్దరు గాని. ఇవాళ నిజంగా వస్తారా బాబు గారు? తప్పకుండా వస్తాడమ్మా, ఈ పాటికి వస్తూనే ఉండాలి. మీరు ఇక్కడే కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను.
ఏమిటి సార్ ఎలా ఉన్నావు? అవును, తాతయ్యముడు ఎలా ఉంది? మా మీద ఉన్న కారాల మీద ఏమన్నా నూరుతున్నాడా? ఆ కర్ణాల ద్వారా రౌండ్ పుట్టాను వెళ్ళిపోయాడా? ఆ శేషరత్నం గారు వచ్చి ఎంత బచ్చలాడిన పచ్చి మంచినీడు కూడా పుట్టుకోలేదు బాబు. అలాగా? ఒరే చందు వస్తున్నాడు, గ్లాస్ లాగి ముసుకేసే ముసుకేరా బాబు. ఒరే చందు నువ్వు వెళ్ళారా? ఆ ముసిరెడ్డి మొహం చూడరా, మందు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ఆఖరికి ఆర్డర్స్ కూడా లేదురా. నిన్నంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు ఇదిరా ప్రతిఫలం. ప్రేమిస్తే మెడ గుర్తాడు బిగించుకుంటారా? ఏ పెళ్ళంటే నీ గుర్తాడుగా కనబడుతుందా? నాకు ఎలా కనిపిస్తుంది? పెళ్లి, పెళ్ళం, బిడ్డలు, బరువు, బాధ్యతలు ఇదంతా పరమ బోర్. పోనీ తాతయ్య తృప్తి కోసం చేసుకోవచ్చుగా? నేను చేసుకోలేను. చేసుకుని జీవితంతో నరకం అనిపించలేదు. అంకల్, 1 10 చెప్తున్నాను, నా పెళ్ళంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోనంతే. చేసుకోకపోతే బయటికి పోరా, తక్షణం నా ఇంట్లోకి బయటికి పోరా. నా ఆస్తిలో నీకు చిల్లికమ్మ కూడా రాదురా, పోరా బయటికి. అంటే నువ్వు ఆస్తి కనుక భయపడి పెళ్లి ఒప్పుకుంటా అనుకున్నావా? నీ డబ్బు మీద మోసపడి నీ మీద ప్రేమ ఒప్పుకొస్తున్నా అనుకుంటే అది నువ్వు పొరపడి పడుతున్నావు తాత. వెళ్తాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీ డబ్బు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం అక్కర్లేదు. ఎలా పడుతున్నా నేను చూస్తాను. వస్తాను. చూసాడు వాడు పగురు. ముందు నువ్వు ఆవేశపడకరా బాబు. వాడు ఏం చేసినా నేను భరించాలా? నేను ఒక్క మాట అంటే వీడికింత పౌరుషమా? శశు, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడే కూడా. వాడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారా నాయన? వాడు రాడురా, నీకు తెలీదు. వాడు జగమంటురా. నీ డబ్బు వీడికి అవసరం లేకపోయినా వాడు స్నేహితులకు అవసరం రా. వాళ్ళే వీడి మళ్ళీ వెనక పంపిస్తారా? ఎంత పనిచేసావురా? మీ తాతయ్యతో తెగతంపులు చేసి వచ్చేసావా? అయితే ఇప్పుడు మన గతి ఏంటి సోదరా? మీ తాతయ్య తిట్టినా డబ్బు ఇస్తాడు, మరి మా నాన్న పిసినారి కాళ్ళు పట్టుకున్నా నా ఆ పైస ఇప్పుడు. మీ తాతయ్య డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు రూమ్ అద్దె కట్టడం ఎలా? అసలు కాఫీ టిఫిన్ ఎలాగా? నాకు అసలు ఆకలి ఎక్కువ. డబ్బులు సినిమాలు ఎలాగా? అవి లేకుండా నేను ఉండలేను. నువ్వు చేసిన పని ఏం బాగలేదు గురు. అందుకని ఆయన ఇంట్లో చెడిపోంటే నోరు మూసి కూర్చోమంటారా? నాకు పౌరుషాభిమానం ఉన్నాయి. ఒక పని చేద్దాం. ఏమిటది? ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావా పడేద్దాం. దావా వేయిస్తాం. దావా తేలేసరికి మీ తల్లు ముగ్గు బట్టలు అయిపోతాయి, నాకు బట్టతలు వచ్చేస్తుంది. ఈ కేసు తేలేసరికి సగం ఆస్తి ప్లేట్ రేపు గురించి. అదే మా నాన్న శరత్నం, బిఎల్ అడ్వకేట్ కొడుకుగా చిన్న లిటికెంట్ పాయింట్ ఇస్తున్నాను. ఆగండి, కంగారు పడకండి. బ్రిలియంట్ ఐడియా. మిస్టర్ చందు, పెళ్లి చేసుకో. కాపురం చేస్తాను, కమిట్ కావద్దు. పెళ్ళైన మొదటి రాత్రి గర్భాధానం గదిలో అంతే. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పారిపోతుంది. బాబు గారు చిన్నబాబు గారు వస్తున్నారు. తాతయ్య, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ ఒకసారి నన్ను క్షమించు. అవును తాత, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చందు, చేస్తాను బాబు. బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఎంత అయిష్టంగా నువ్వు ఒప్పుకున్నావు, అప్పుడు అంత ఇష్టంగా నన్ను అభినందిస్తావు బాబు. చేస్తాను బాబు, నీకు పెళ్లి చేస్తాను బాబు. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం. రామ్మ, హాస్పిటల్ గది ఖాళీ చేసి వచ్చాం బాబు గారు. మంచి పని చేశారు. ట్రైన్ టికెట్స్ దొరికాయండి. ట్రైన్ టికెట్స్కే ఉంది కానీ బాబు రవి, ఆ పెట్టి తీసుకొని లోపలికి వెళ్ళి. అలాగే. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా గిరిజ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు గారు? నీతో మనసు విప్పి మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవు కదా? మీకెందుకంత అనుమానం? ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు, అవునా? అవును బాబు గారు. రవికి జబ్బు నయమైంది, ఇక చదువు సంగతి చూడాలి, అవునా? అవును బాబు గారు. అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యతంతా నేను స్వీకరిస్తాను. అవునమ్మా, ఈ రోజు నుంచి రవి బాధ్యతంతా నాది. అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను. ఇంజనీర్ గానీ డాక్టర్ గానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. బాబు గారు. వద్దమ్మా, కూర్చో కూర్చో. నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా,
నాకు సాయం చేయాలి. నేనా? నీకు సాయమా? అవునమ్మా, నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందు బాధ్యత స్వీకరించాలమ్మా. నేనేం చేయగలను బాబు గారు? చందుని పెళ్లి చేసుకో, హరిగా అతను చక్కదిద్దు. గిరిజ, వాణ్ణి సరిదిద్దాలంటే నీలాంటి సహనం ధైర్యం గల అమ్మాయే కావాలి. వాడు మళ్ళీ మన దారికి వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. నేను నిన్ను బలవంతం పెట్టడం లేదు. బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు. రవి, రవి, అక్క, ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. నువ్వు కన్న కలువ ఫలించాయక్క. నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క. నాది ఉంది రవి. అంతా రాజగోపాలరావు తాతయ్య గారి వల్లే నువ్వు ఈ రోజు ఇంజనీర్ అయ్యావు. అంతే కదక్క, నీ పట్టుదల, ఆయన సహాయంతో ఇంతటి వాడిని కాగలిగాను. నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క. రవి, అక్క, రవి, అక్క. బాబు గారు, నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కదిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు? ఈ పెళ్ళోకి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరస వహిస్తాను. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. థ్యాంక్ యూ ప్లీజ్. తాతయ్య ఫోన్ లో అంతా చెప్పాడు. ఎప్పటికైనా అతనికి మనశ్శాంతి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందో. ఇంతకీ పెళ్లి కుదిరేవను? ఆ విషయం కూడా మా తాతగారిని అడగండి. అదేమిటి, నీకు తెలీదా? నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదు. మా తాతగారు ఆవు మెడలో తాళి కట్టమన్నా నేను కట్టాను, రెడీగా ఉన్నాను. ఇదేమిటే నాకు కూడా ఈ సస్పెన్స్. రే గోపాలం, రే గోపాలం, ఎవరు